ఎటు లేదు, జర్ర స్పీడ్ పెంచేసరికి మనోడు పట్టుకున్నాడు నన్ను. చిన్నప్పుడు ఆడుతుండే, గోర్లు పెడుతుండే. ఇంకో ఇది బడ్ అనమాట. దీన్ని ఇట్లా తీసి ఇట్లా కొంచెము వెనక పీకేసి ఇట్లా పెడుతుండే. ఈ గోర్లు మొత్తం ఇట్లా ఐదు గోర్లు పెడుతుండే. దెయ్యం గోర్లు అంటుండే. ఎన్ని డ్యామ్స్ తిరిగినాం కానీ ఇంత క్లోజ్గా ఏ డ్యామ్ గేట్ చూడలే కదా. సూపర్ వ్యూ ఇదైతే. చూడండి రొయ్య ఎట్లుందో, ఇంత పెద్దది. టైగర్ ప్రాన్స్ అంటారు. ఇది ఇంకా చిన్నది, ఇంకా చాలా చాలా పెద్దగా ఉంటాయి. మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు ఇంకా. ఇవాళ నేను ఒక్కడనే ఉన్నా. చూద్దాం దోస్తుగా అని పిలుస్తా, వస్తాడో రాడో. లేపలేదు, మళ్ళా పని చేస్తా. పొద్దుగాల నేను డిస్టర్బ్ చేయాలి ఆయన్ని. గుడ్ మార్నింగ్ రా లక్ష్మణ్. లేచినావా? ఓకే ఓకే సరే. దన్న రెడీగా 15 నిమిషాల్లో వస్తున్నా. ఓ మంచి ప్లేస్కి తీసుకుపోతా. చెప్తా కానీ రావారా? ఏ అవసరం లేదు, మామూలుగానే. సరే వస్తున్నా, 15 నిమిషాల్లో ఇంటికాడికి వస్తున్నా. చెప్తా సర్ప్రైజ్. అసలు ఈ ఎండలకు భయపడి బైకే తీస్తలేను, చాలా రోజులు అవుతుంది. ఇవాళ మంచిగా ఒక రైడ్ వేద్దాం, చిన్న రైడ్. ఒక 70 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చాలా రోజులు అవుతుంది నేనే బండి తీసి. అందుకే ఇంజన్ రంబ్లింగ్ సౌండ్ వింటుంటే హాయ్ అనిపిస్తుంది చెవులకి. పాలోడు బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు మన బిజినెస్ కూడా స్టార్ట్ అవుతుంది. రైడింగ్ బిజినెస్. టైము 6:20 అయింది. మళ్ళీ ఇట్లా మార్నింగ్ చల్లగాలి తగులుతుంటే హాయిగా ఉంటుంది. చాలా రోజులు అవుతుంది కదా రైడ్ చేసి. అసలు ఈ ఎండలకి చేయబట్టి ఎటు బయటికి వెళ్తలేను. మొన్న ఏదో రీల్లో కూడా చేసిన, ఈ ఎండ వేడికి పిర్రలు పూరీలు లెక్క అవుతున్నాయి రా సీటు పైన కూర్చుంటే అని అన్నాడు ఒకడు. సేమ్ అట్లనే ఉంది పొజిషను. అసలు యాక్చువల్గా ఇప్పుడు May 1, 2, 3 3 రోజులు హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా. మంచిగా ఎటన్నా రైడ్ పోదాం 3 days అని అనుకున్నా, కానీ ఏమో ధైర్యం చాలతలే. ఎండలు ఘోరంగా ఉంటాయి. దానికి తోడు గేరు అవన్నీ వేసుకొని నడపాలంటే చాలా చాలా కష్టం. అట్లా అని ఇప్పుడు సింగూర్ డ్యామ్కి వెళ్తున్నాము. ఇక్కడ ఓ చిన్న రైడ్, ఇది ఓ 70 కిలోమీటర్స్ ఉంటుంది. బాగుంటుంది విలేజెస్ సైడ్, కొంచెం చల్లగా గాలి తగులుతుంటుంది. మచ్ నీడెడ్ ఇవాళ అయితే. మనోడేనా ఎర్ర చొక్క వేసుకొని వాకింగ్ చేస్తాడు పొద్దు పూట. ఏమరా వారి ఎటు లేదు. ఏంది అవతారం గట్టిగా ఉంది, ఎర్ర చొక్క నిక్కరు వేసుకో, బ్యాగ్ వేసుకో. ఇప్పుడే చెప్పా. పోదాం దావత్ పోదాం. సరే పోదాం. ఇప్పుడు చెప్తే బండి ఎక్కువ, దారి మధ్యలో చెప్తా. ఓ మార్నింగ్ యాక్టివిటీస్ ఏం లేవు కదా, పొద్దున ఫంక్షన్ ఏం లేదు కదా, మధ్యాహ్నమే కదా ఫంక్షన్. వద్దంతి 10 గంటలకి రిటర్న్. ఏందా ఏది? నాకేం తెలుసు, నువ్వు ప్యాంట్ వేసుకుంటావు అనుకున్నా, మరీ నిక్కర్తో బయటకు వస్తావు అనుకోలే. చూడండి ఎట్లుందో. నేను అందుకే విలేజ్ రూట్స్లోంచి పోదామని అనుకున్నా. జరా మంచిగా విలేజ్ ఎన్విరాన్మెంట్ తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది పొద్దున పూట. దాంతో ఇక్కడ చల్లగా ఉంటుంది. హైవేస్ అంటే మళ్ళీ వేడిగా అయిపోతుంది. ఇక్కడైతే మనకు కొంచెం బాగా చల్లగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు రైడ్. ఇవాళ మన సన్ రైజ్. మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇంకా కుక్కలు అడ్డం వస్తున్నాయి, అంటే కుక్కలు కాదు, కొంచెం విలేజ్ రోడ్స్ మొత్తం ఇట్లనే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మనోడికి హెల్మెట్ కూడా లేదు కదా. జర మెల్లగానే వెళ్తాం, మాట్లాడుకుంటూ వెళ్తాం.
తొందర ఏం లేదు. అయిదా ఈడనా ఎంత ఉంది గజం ఈడ? అవరి అమ్మ, గజం 1,00,000 రూపాయలు ఏందిరా నాయనా? గజం 1,00,000 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఎవరన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోండి ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్న హైవే తగులుతుంది మనకి. ఇప్పుడు ఇటు వెళ్తే శంకర్పల్లికి వెళ్ళిపోతుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే నార్సింగికి వెళ్ళిపోతుంది అనమాట. సో మొన్న గవర్నమెంట్ ఈ రోడ్డుకి 6 లేన్ హైవే శాంక్షన్ చేసింది. ఇక్కడ చూడండి, మొత్తము చిన్న హైవే అయినా కూడా గ్రీనరీ ఎట్లా ఉందో. నేను అందుకే ఈ రూట్ తీసుకున్నా. యాక్చువల్గా అయితే మనము ఇట్లా లింగంపల్లి పటాన్చేరు మీద నుంచి వెళ్ళాలి, బట్ ఇక్కడ ఎందుకు ప్రిఫర్ చేసిన ఈ రూట్ అంటే కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అండ్ వీడి ఇల్లు కూడా దారిలోనే, అందుకనే వీడికి ఫోన్ చేసి ఎక్కించేసుకున్నా. యాక్చువల్లీ చెప్పలేదు వీడికి, సడన్ సర్ప్రైజ్. నేను కూడా అనుకోలేదు వీడిని తీసుకోపోదామని చెప్పి. ఇక సడన్గా తట్టింది, అరే వీడి ఇంటిపై నుంచే వెళ్తున్నాం కదా, సరే నడు వీడిని కూడా ఎక్కించేసుకుందాం అని చెప్పి. నేను అసలు ఫోన్ కూడా ఎత్తడో అనుకున్నా. మరి మంచిగానే ఎత్తిండు మనోడు. పొద్దుగాల వాకింగ్ పోతుంటాడు అప్పుడప్పుడు, అట్లా అని లేచిండు ఇవాళ. ఇది శంకర్పల్లి చౌరస్తా అనమాట. చూడండి ఇక్కడ ఎంతమంది పొద్దున మార్నింగ్ పనికి రెడీ అయ్యి కూర్చున్నారు. వీళ్ళంతా డైలీ లేబర్. ఈడ రోడ్ వేసినట్టున్నారు. ఇంతకుముందు అంతా మట్టి ఉంటుండే, ఈడ అంతా కంకర పోస్తుంటుండే. సరే ఏదో చిన్నగా రోడ్ వేసినట్టున్నారు. ఆల్రెడీ మనం ఒకసారి ఈ రూట్లో వచ్చినాము, పరిగి రైడ్కి వెళ్ళినప్పుడు. ఈ పైన ఫ్లైఓవర్ కనిపిస్తుందా, ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అది వికారాబాద్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. వికారాబాద్, పరిగి అట్లా. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతాం. మోమిన్పేట్ అని వస్తుంది. మోమిన్పేట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ మన బాంబే హైవేకి కలుస్తాం అనమాట. అక్కడ సదాశివపేట అని వస్తుంది. అక్కడ నుంచి రూట్ తెలీదు, అక్కడ మెల్లగా మ్యాప్స్ చూసుకొని వెళ్తాంలే. ఇంకా ఇక్కడ చూడండి రైట్ సైడ్కి మొత్తం పంట పొలాలు. మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇక్కడంతా విలేజ్ రూట్సే. ఇదంతా ఇక్కడంతా పంట పొలాలే ఉంటాయి. మంచిగా ఇట్లనే రోడ్ అంతా ఇట్లనే ఉంటుంది. దారంతా ఆల్మోస్ట్ ఇవాళ రైడ్ అంతా దారంతా ఇట్లనే. ఇక్కడ ఈ రూట్లో ఎంత ఎండలున్నా మొత్తం పచ్చదనమే ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మొత్తం ఎండాకాలంలో కూడా వరి అవన్నీ పెంచుతారు. సో భూమి పచ్చిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడు గ్రీనరీ ఉంటుంది, ఏ టైంలో వచ్చినా గ్రీనరీ ఉంటుంది ఈ రూట్లో అయితే. ఇక్కడ చూడండి ఛత్రపతి శివాజీ స్టాచ్యూ. మొన్న మనం ఔరంగాబాద్లో చూసినాం కదా, సేమ్ అదే స్టైల్లో ఉంది. ఈడ చూడండి రోడ్డు సూపర్ ఉంది అసలు. జర్ర స్పీడ్ పెంచేసరికి మనోడు పట్టుకున్నాడు నన్ను. ఈ చెట్లు చూడండి, మేము గుల్మోహర్ చెట్లు అంటాం, మీరేమంటారు కమెంట్ చేయండి. ఇది యాక్చువల్గా ఒక బడ్డు లాగా వస్తుంది. దానికి కొంచెం తీసేసి గోర్ల మీద అతికించుకుంటుండే, ఇట్లా పెద్ద దెయ్యం గోర్లు అంటుండే అప్పట్లో. చిన్నప్పుడు ఆడుతుండే దీంతో స్కూల్లో ఉన్నప్పుడు. ఒకటి ఈ పూల్లో ఇట్లా చిన్నగా పోలేని వస్తుంది, ఒక్కొక్కటి తీసి ఇట్లా ఇద్దరం ఫైటింగ్ చేసుకుంటుండే ఎవరిది ఊడిపోతుంది అని చెప్పి. ఇంకో ఈడ ఒక చెట్టు ఉంది, ఈడ చూపిస్తా మీకు ఎట్లా ఆడుతుండేను. ఇవి తెలుసారా నీకు? ఇవి చిన్నప్పుడు ఆడుతుండే, గోర్లు పెడుతుండే. ఇంకో ఇది బడ్ అనమాట. దీన్ని ఇట్లా తీసి ఇట్లా కొంచెము వెనక పీకేసి ఇట్లా పెడుతుండే ఈ గోర్లు. మొత్తం ఇట్లా ఐదు గోర్లు పెడుతుండే. దెయ్యం గోర్లు అంటుండే. ఇంకోటి ఈ పూలు అనమాట. ఈ పూలు ఈ పూలలో ఇవి ఉన్నాయి కదా, ఈ పూలేనమాట, వీటితో ఆడుతుండే. ఇది ఆడినవరా ఎప్పుడన్నా? తీసుకో, ఒకటి తీసుకో. ఎవడు గెలుస్తాడో చూద్దాం. తీసినావా? ఇంకా ఇట్లా పెట్టి ఇట్లా గుంజాల. గుంజు. అయితే లేదు ఇంద్రా, ఇది యాక్చువల్గా కొంచెం ఎండిపోయినాయి. పచ్చి ఉంటే జర గట్టిగా ఉంటుంది.
ఇవి కొంచెం ఎండిపోయినాయి, పైన పైన ఉన్నాయి అన్నీ మంచివి, కింద ఉన్నాయి అన్నీ ఎండిపోయినాయి. జరా తిరుగు అటు తిరుగు. ఇంక ఇక్కడ నుంచి కొంచెం రూట్ తెలియదు మనకు, తెచ్చుకున్నా అవసరం అయితే పెట్టుకుందాం అని చెప్పి. ఇంకా ఈ మొబైల్ హోల్డర్ ఎట్లా ఎక్కిస్తాను అనుకుంటారు కదా, ఇది చూడ ఇట్లా ఉంటుంది అనమాట ఈ క్యాప్. దీన్ని ఇంట్లోకి ఎక్కించేయాలి, ముందు ఇది పెట్టేసి ఆ తర్వాత దీన్ని ఈ బాల్కి ఇట్లా ఎక్కించేయాలి. ఇట్లా లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత దీన్ని టైట్ చేసుకొని ఒక చోట పెట్టుకుంటే ఇంక ఉంటుంది అది అట్లనే. టైట్ చేసిన ఇంక ఇది ఇట్లా పెట్టేస్తే ఇట్లానే ఉంటుంది, ఇక కదలదు. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో. రోడ్లు మంచిగా ఉన్నాయి కానీ అక్కడక్కడ ఇట్లాంటి ఆఫ్ రోడ్లు తగులుతున్నాయి, చిన్న బిట్. బట్ మోస్ట్ ఆఫ్ ది రూట్ ఓకే, విలేజ్ రూట్స్ మంచిగా ఉన్నాయి. ఈడ చూడు ఇంకా మస్తు ఉంది రూట్, గ్రీనరీ తోటి ఏదో ఫారెస్ట్ రూట్లో పోతున్నట్టే ఉంది. మారేడుమిల్లి అటు సైడ్ పోయినాం కదా, కొంచెం అట్లనే అనిపిస్తుంది ఈ గ్రీనరీ తోటి. ఇంకా ఇది మోమిన్పేట్. ఇంక ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే సదాశివపేటకి కలిసిపోతాం. ఓకే, ఇక్కడ కొంచెం మంచి హైవే ఉన్నట్టుంది. అండ్ ఇక్కడతోటి సదాశివపేటలోకి ఎంటర్ అయిపోయినాము. ఇటు లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్ళిపోయి ఇంకా ఇది ముంబై హైవేకి కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం వస్తున్నా సదాశివపేట లోపలికి. యాక్చువల్గా మీదంగా మనం వెళ్ళాం కానీ ఎప్పుడు అట్లా బైపాస్ మీద నుంచి వెళ్ళిపోతుండే కానీ సదాశివపేట లోపలికి ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం. అయితే ట్రెండ్స్ కూడా ఉందిరా, పెద్దదే. ఇక్కడ నుంచి మనకు హైవే స్టార్ట్ అయిపోతుంది, నేషనల్ హైవే, సదాశివపేట్ మున్సిపాలిటీ. థ్యాంక్ యూ. సో మనం ఎప్పుడు ఇట్లా వెళ్ళిపోతాం అనమాట, ఎప్పుడు మనం సదాశివపేటలోకి ఎంటర్ కాలే. ఇది మనకు హైవే. ఇక్కడ ఏముంది, జైరాబాద్ 33, సోలాపూర్ 231, ముంబై 627. బట్ మనం ఇందులో ఎక్కువ దూరం వెళ్ళాము, జస్ట్ 1 కిలోమీటర్లో రైడ్ చూపించేస్తుంది, రైట్ వెళ్ళిపోతాము. చూడు లొకేషన్ ఎట్లా ఉందో అసలు, మొత్తం అంతా నల్లమట్టి, ఇక్కడ మొత్తం దున్నేసిన భూమి, చిన్న రోడ్డు, మొత్తం విలేజ్ రూట్సే. రైడ్ అంతా విలేజ్ రూట్సే ఇవాళ. చూడు ఈ పంట చూడు. ఏంద్రా ఇది, జొన్ననా ఇది? ఇంత ముందు కూడా మనం దారిలో వస్తుంటే ఒకటి కనిపించింది, ఎట్లున్నాయి చూడు జొన్న కంకులు. సూపర్ ఉంది కదా రోడ్. ఈడ మస్తు ఆఫ్ రోడింగ్ అవుతుంది. చూడు ముందర మొత్తం అంతా ప్యాచీ రోడ్. కానీ లొకేషన్ అయితే సూపర్ ఉన్నాయిలే. ఈ లొకేషన్లు చూసుకుంటూ వెళ్తున్నాం కదా, రోడ్లు అంతా ఏం పడతలేవు అసలు, మామూలు ఆఫ్ రోడింగ్ లేదు ఇవాళ. ఓ అమ్మ జీవితం. రోడ్ అంతా ఇట్లానే ఉంది. ఇంకా 2.8 కిలోమీటర్స్. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు వేరే హైవే మీద వెళ్ళిపోతాం, అది ఫాస్ట్గా వెళ్ళిపోతాం. యాక్చువల్లీ మధ్యాహ్నం ఒక ఫంక్షన్ ఉంది, మా ఫ్రెండ్ వాళ్ళదే ఫంక్షన్. సో మళ్ళీ మేమిద్దరం కలిసి వెళ్తాం అన్నమాట. లంచ్ ప్రోగ్రామ్ అది. సో పొద్దున ఇది చూసుకొని సో హైవేలో వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి తయారైపోయి కొంచెం రిలాక్స్ అయ్యి లంచ్ టైంకి ఫంక్షన్కి వెళ్ళిపోవాలా. చూడండి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకొంచెం ముందుకెళ్తే డ్యామ్ గేట్లు వచ్చేస్తాయి, అక్కడ ఇంకా వ్యూ బాగుంటుంది. అరే జామ్ అయినాయా ఎక్కడికెక్కడికి? మరి రైడింగ్ అంటే మజాక్ అనుకుంటున్నావా? చూడండి ఎట్లుందో వ్యూ. యాక్చువల్గా మంజీరా వాటర్ ఇదే అనమాట. మన హైదరాబాద్కి మంజీరా వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది, సింగూరు డ్యామ్ నుంచే. ఎప్పుడు వాటర్ ఉంటాయి ఇక్కడ, ఏ డ్యామ్ ఎండిపోయినా ఇది మాత్రం ఎండిపోదు అసలు. యాక్చువల్గా అక్కడ కిందికి వెళ్తాము, అక్కడ కిందికి వెళ్ళడానికి ఒకప్పుడు దారి ఉండే, మరి ఇప్పుడు ఎట్లుందో చూద్దాం. అక్కడ నుంచి మంచిగా డ్యామ్ గేట్లు అవన్నీ కనిపిస్తాయి. చూడండి డ్యామ్ గేట్లు ఎట్లున్నాయో, ఎన్ని డ్యామ్ గేట్సే. యాక్చువల్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ సెంటర్లో ఒక 4 గేట్స్ ఎత్తుండే,
మంచిగా ఇంత ఇంత హైట్ వరకు వాటర్ లేచింది అప్పుడు మస్తుండే అసలు. చూడండి ఎట్లుందో వ్యూ. ఇదంతా మంజీరా వాటర్ సప్లై అవుతుంటుంది మన హైదరాబాద్కి. యాక్చువల్గా మనము ఎప్పుడు ఎన్ని డ్యామ్స్ తిరిగినాం కానీ ఇంత క్లోజ్గా ఏ డ్యామ్ గేట్ చూడలే కదా. సూపర్ వ్యూ ఇదైతే. ఇప్పుడు ఇక్కడ చూడండి వ్యూ, అన్ని డ్యామ్ గేట్లు. అదో అక్కడ పైన పెట్టాం మన బైక్, అక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటే ఇలా వచ్చాం. ఒక్కటన్నా డ్యామ్ గేట్ ఓపెన్ చేసి ఉంటే మస్తు ఉంటుండే వ్యూ అసలు. నేను ఓపెన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన. మర్ఫా బీచ్ అయ్యి డ్యాన్స్ ఇంకా హైదరాబాద్ గెలిచింది కదా నైట్, అందుకు మర్ఫా. ఇక్కడ చూడండి మొత్తం ఎంత పెద్ద చెట్టు ఇది. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సూపర్ ఉంటుంది. మోస్ట్ అండర్ రేటెడ్ స్పాట్ అనమాట ఇది, అందుకే ఎక్కువ మంది రాదు. బట్ వ్యూ అయితే చూడండి ఎట్లుందో, ఏదో సముద్రానికి వచ్చినట్టే ఉంటుంది. అంత పెద్దగా లోపల దాకా ఉంటుంది వాటర్, చాలా పెద్దది. యాక్చువల్గా మ్యాప్స్లో కూడా చూసుకుంటే టాప్ వ్యూ నుంచి ఇదేదో పెద్ద చైనీస్ డ్రాగన్ లాగా కనిపిస్తుంటుంది ఈ మొత్తం ఈ లేక్ అంతా. చూడండి ఎలా ఉందో, సూపర్ కదా. కొంతమంది ఇక్కడ కింద ఫిషింగ్ చేస్తున్నారు. మార్నింగ్ 8 అయింది, పెద్దగా ఎండ కూడా లేదు, మంచిగా ఉంది మార్నింగ్ సన్. ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్ అసలు. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఇంతకుముందు మనం అక్కడ నుంచి చూసేటప్పుడు ఒక బ్రిడ్జ్ కనిపించింది కదా, ఇదే ఆ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి అసలు సూపర్ ఉంటుంది. డ్యామ్ గేట్లు ఎత్తింటే మాత్రం క్రేజీ వ్యూ ఉంటుండే ఇదైతే. ఇక్కడ డ్యామ్ దగ్గర ఇక్కడ చాలా ఈ చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి, కళ్ళు, ఫిష్ ఫ్రై, కావాలంటే మందు కూడా తెచ్చుకొని ఇక్కడ కూర్చుంటారు. యాక్చువల్గా ఇవన్నీ అవే షాపులు. ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా ఎవరు ఓపెన్ ఏం చేయనట్టున్నారు. చూడండి ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి. ఏం చేపలు ఉన్నాయి? ఆ రొయ్య ఒకటి బతికిలే, పైన మీసం పట్టు. చూడండి రొయ్య ఎట్లుందో, ఎంత పెద్దది. టైగర్ ప్రాన్స్ అంటారు. ఇది ఇంకా చిన్నది, ఇంకా చాలా చాలా పెద్దగా ఉంటాయి. మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు ఇంకా. సే దిస్ వ్యూ క్రేజీ. ఛార్జింగ్ అన్నావు కదా, కేబుల్ బ్యాగ్లో ఉంది. నువ్వు టాప్ స్పీడ్ ఎంత పోయినావు రా బైక్ పైన? ఇప్పుడైతే మ్యాక్సిమం 100 పోయినాం, కానీ నువ్వు మ్యాక్సిమం ఎంత పోయినావు బైక్ పైన? 100నా? దాన్ని కొంచెం స్పీడ్ రుచి చూపిస్తా. రోడ్ బాగుంటుందిరా. ఒర్లుతున్నాడు వెనకాల కూర్చొని.